తప్పకుండా. అలాగే వేణు గురించి మాట్లాడే ముందు మీరు ఇందాక రాధా మనోహర్ మీరు అన్నారు. నా పేరేమిటి? రాధా మనోహర్ దాస్. అవును, నేను దాస్ మాత్రమే. రాధా మనోహర్ ఆయన ఆయన కదా. కాబట్టి పేర్లు పెట్టుకోవడం రాధా మనోహర్, లేకుంటే రాధాకృష్ణ, రాధా గోపాల్ ఇలా పెడుతూ ఉంటారు కదా. అయితే రాధ అంటే ఆహ్లాదిని శక్తి, ఆనంద స్వరూపం. మీరు పాత సినిమాలో కూడా భానుమతి గారి పాట విన్నారు. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి, అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి. అలాగే మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. అయితే ఇక్కడ పేరు అర్థం ఏంటంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు. రాధా మనోహర్ అంటే రాధ యొక్క మనస్సుని హరించినవాడు కృష్ణ భగవానుడు. రాధ యొక్క మనస్సును హరించిన కృష్ణ భగవానుడికి నేను దాసుండి. ఐఎమ్ నాట్ రాధ మనోహర్. అందుకే నేను వీళ్ళతో సరదాగా చెప్తుంటా, మా అందరికీ పేరు చివరి ఉండేది దాసు. అవును, ఎందుకంటే భగవంతుడు బాసు, మనం అంతా ఆయనకి దాసు. అప్పుడే మనకి పీసు, లేకపోతే అంతా లాసు. అందుకే ఈ క్లాసు అని సరదాగా చెప్తుంటారు. కాబట్టి మనం ఎవ్వరం కూడా, అందుకే మీరు చూడండి పాత సినిమాల్లో కూడా ఘంటసాల గారు కోటికి పడగెత్తిన ధనవంతుడు, కూటి కోసం తలపడే నిర్భాగ్యుడు, నీ గుడి ముంగిట సామాన్యుడు. కాబట్టి మనం అందరం కూడా ఆ దాసభావం కలిగి ఉండాలి. చూడండి, రామదాసు, కనకదాసు, పురందరదాసు, సూర్దాసు, రవిదాసు, కబీర్ దాసు, తులసీదాసు. అందుకనే చూడండి హనుమంతుడు ఇంట్రడక్షన్ ఏమని ఇస్తాడు సీతాదేవికి? ఆ చెట్టు మీద కూర్చుని సింహవృక్షం మీద సుందరకాండలో, దాసోహం కోసలేంద్రస్య మహనీయ గుణాత్మనే. నేనెవరు? దాసోహం, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ అని మొదలు పెడతాడు. దాసోహం కోసలేంద్రస్య, దాసోహం కోసలేంద్రస్య. కోసలరాజుకి నేను దశరథునికి కుమారుడైన రాముడికి నేను దాసుణ్ణి. ఇది కాబట్టి ఇది దాసభావం ఉంటే ఏమవుతుందంటే మనకి అనుభవించాలనేటువంటి దృక్పథం ఉండదు. ఈ స్వామిది అది వస్తే ఏమవుతుంది? భోక్తృత్వం ఉండదు. మనకున్న అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి? నేను కదా, అవును, పెద్ద డిసీజ్ కదా. ఈ నేను ఏం చేస్తుంది? మనందరినీ ముంచేస్తుంది, ఇక్కడే ఉంచేస్తుంది. అందుకని ఇక్కడ ఉండకూడదంటే ఏది నాది కాదు. అందుకే ఇలా చూడండి, మనం వదులుతాం కదా, నదికి వెళ్ళామనుకోండి ఇలా, లేదంటే ఆ నీళ్లు తీసి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం. పిల్లల్ని దేవుడు వస్తున్నాడు భజంత్రులు వినపడుతూ ఉంటే పల్లకిలో దేవుడు వస్తే, అమ్మ దేవుడు వస్తున్నాడే అంటే, ఒరే ఓ ప్లేట్లో బియ్యం, ఓ బెల్లం మొక్క, అగరబత్తులు, కొన్ని డబ్బులు, అరటిపళ్ళు పట్టుకెళ్ళండి, ఈ లోపల నేను నీళ్ళు తెస్తాను అనేది మా అమ్మ. గబగబా మేము ప్లేట్లో, మాకు బాగా గుర్తు, ఒక ఇనప డబ్బా ఉండేది, అందులో బియ్యం ఉండే, ఓ ప్లేట్ తీసుకుని అలా పెట్టేసి అన్నీ పెట్టేసేసి గబగబా వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ కృష్ణుడో లేకపోతే శివుడో గుళ్ళోంచి స్వామివారు వస్తే పురవీధుల్లో తిరుగుతూ ఉంటే అలా ఇంటి ముందు ఆగితే అమ్మ నీళ్ళు తెచ్చేసేది. అమ్మ నీళ్ళు తెచ్చాక ఈ లోపల మేము ఇచ్చేవాళ్ళం. ఇస్తే ఆ బియ్యం ఆయన అక్కడ ఎదురుగా పోసేవారు, ఆ స్వామికి నివేదన చేసేవారు, మాకు తీర్థమో శతకోపమో ఇచ్చేవారు. అవన్నీ అసలు అప్పుడు అమ్మ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి మాతో వేయించేది. గుళ్ళోకి వెళితే నా చేతితో డబ్బులు ఇచ్చి వేయించేది. అమ్మాయినా నాన్నైనా మావయ్యనా ఎవరైనా. ఏం అలవాటు చేయిస్తాను మనకి? ఇవ్వడం 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 ఎందుకు? మనది కాదు. ఆ లక్షణం మనకి రావాలనే, మనకు అలవాటు కావాలనే భోజనం తినేటప్పుడు ముందు కూడా
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ పార్వతి. ఇలా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని మాకు ప్రసాదించు అని అడుగుతుంటాం. అంతేగాని ఈ ప్రపంచాన్ని మేము ఏదో చెయ్యాలి జయించాలి కాదు. ఇలాంటి ఎక్కడ అడగడం చూశారు? మనకు అలాంటి లక్షణాలు లేవు. మన మీద ఎవరైనా దాడి చేస్తే మనం ఎదుర్కొనే శక్తిని అడిగాం తప్ప ప్రపంచాన్ని దోచుకోవాలి ఇలాంటి లక్షణాలు మన గ్రంథాల్లో ఎక్కడా ఉండవు. అందుకనే ప్రపంచంలో మనం మాత్రమే కోరుకుంటాం, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే సంతు సుఖినః, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇవన్నీ మనవే. ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు, మంచి కోరికలు. విశ్వహో కళ్యాణహో, జగత్తుకి విశ్వానికి కళ్యాణం జరగాలి, మంచి జరగాలి. ఇలాంటివన్నీ మంచి కోరికలు మనం కోరుకుంటాం. ప్రపంచాన్ని దోచుకోవాలి, దాచుకోవాలి, జయించాలి, నాశనం చేయాలి, అలా ఇలాంటి లక్షణాలు ఏవి మనకి నేర్పలేదు. ఎందుకంటే మన పూర్వీకులు ఋషులు కాబట్టి, ఆ ఋషి వారసులు మనం కాబట్టి మనం అలాంటి వారి బాటలో నడుస్తూ వచ్చే తరానికి కూడా దాన్ని అందించాం. ఇప్పుడు మనం కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి మురళి వేణు. రైట్, మీ ప్రశ్న మనం అక్కడ ఇది పూర్తి చేద్దామని అక్కడ ఆగిపోయాం. వేణువుతో పాటు ఇంకొక రెండు కూడా ముఖ్యమైనవి కృష్ణుడు ఉన్నాయి. ఏంటంటే మురళి, వంశీ. వంశీ వంశీ వేణు, మురళి, 3. ఒకదానికి 8, ఒకదానికి 10, ఇంకో దానికి 14. ఇలా వాటి హోల్స్ ఉంటాయి. కృష్ణుడు ఆవులని మేపేటప్పుడు ఒక ఫ్లూటు, గోపబాలుతో ఉన్నప్పుడు ఒకటి, గోపికలతో రాసలీల చేసినప్పుడు ఒకటి. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఫ్లూట్. గ్రోవిని వాడేవాడు. మనం పిల్లన గ్రోవ్ అంటాం ఇంగ్లీష్లో ఫ్లూటు. కానీ వాటి ఒక్కొక్క దానికి ఒక పేరు ఉంది. వేణు ఒకదాని పేరు, వంశీ ఒకదాని పేరు, మురళి ఒకదాని పేరు. అయితే ఈ గోపికలకి కొంచెం ఈర్ష్య కలిగి అడిగారట, అసలు నీ దగ్గర ఏముందని ఎప్పుడు చూసినా అలా నడుము పక్కన ఉంటావు, లేకపోతే ఆయన అధరాలను తాకుతూ ఉంటావు, నీ దగ్గర ఏముంది, అంత గొప్ప ఏంటి అసలు అని వాళ్ళు ఒక ఈర్ష్యతో అన్నట్టుగా అడిగితే, మీరే చూడండి ఏముందో అంటుంది ఈ వేణువు. అంటే ఏముంది, ఏమి లేదు అని చెప్తారు గోపికలు. అంతే, భగవంతుడి దగ్గర అవ్వాలంటే అలా ఏమీ లేకుండా ఉండండి, అది వేణువు చెప్పేది. ఏమి ఉండకూడదు. మన లోపల ఏమన్నా ఉందనుకోండి, మన లోపల ఆయన ఉండడు, దగ్గరికి చేరలేము. సరే ఏదో ఉంచుకున్నాకో అవే ఉంచుకోండి. కాబట్టి మనం ఈ వేణువు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖాళీగా ఉండు, అందులో ఏం పెట్టుకోకు. ఇప్పుడు భగవంతుడు వచ్చి ఇప్పుడు ఏమంటే ఇప్పుడు చైర్ మనం వాడేసామండి, ఇంకెవరినన్నా రమ్మని ఆహ్వానించడానికి ఎలా కుదురుతుంది? మనం లేచిపోయి కూర్చోమంటే ఒక అందం. రండి కూర్చోండి, ఏది ఎక్కడ కూర్చుంటారు, నెత్తి మీద. కాబట్టి భగవంతుడు మన హృదయం అనేటువంటి పద్మంలో ఆయన కూర్చోవాలంటే అది క్లీన్గా ఉండాలిగా. అలా ఉండడానికే కలియుగంలో మనకి భగవద్గీతలో చెప్పారు, కలియుగంలో మంచి యజ్ఞం ఏంటి, యజ్ఞానాం జప యజ్ఞోస్మి అన్నారు. యజ్ఞాల్లో గొప్ప యజ్ఞం ఏంటి? జపయజ్ఞం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. అదప్ప వేణు విషయం అది. అయితే ప్రభుజీ, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి గుండె పూరిలో ఉంది అంటారు, ఉందా? చూసారా, మీరు దర్శించుకున్నారా? చాలాసార్లు వెళ్తాం, కానీ వీటి మీద నాకేమీ సహేతుకమైన అభిప్రాయం లేదు. ఎందుకంటే మేము దాదాపు
25-30 ఏళ్ళ నుంచి పూరి వెళ్తూ వస్తున్నాం, మేము ఎక్కడా వినలేదు. మరి అవన్నీ వాట్సాప్లో చూడడం తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను అడిగినవన్నీ ఈ 3 కూడా ఎక్కువగా అలా తిరుగుతూ ఉన్నవే, సర్క్యులేట్ అవుతున్నవే కదా. ఇప్పుడు సందేహం ఉండడం దోషం కాదు, సందేహం తీర్చుకోవాలి, కానీ కల్పితం ఉండకూడదు, కన్కాక్టెడ్ అలాంటివి ఉండకూడదు. ఇది మీరు చెప్పింది నేను చదివాను, కానీ బట్ ఐ నెవర్ కమ్ అక్రాస్ ఎనీవేర్. నేను ఎన్ని విన్నానో, ఎన్ని లెక్చర్లో పెద్దవాళ్ళ దగ్గర, ఇస్కాన్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ నేను వినలేదు. యూజువల్గా కృష్ణుడి గురించి, రాముడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనుమానాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. అనుమానాలతో పాటుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ప్రశ్నలు కూడా విపరీతంగా వస్తుంటాయి. అవి సహేతుకమా కాదా, దానికి ఒక ప్రాపర్గా అథెంటిసిటీ ఉందా లేదా, ఇవన్నీ తెలియకపోయినప్పటికీ కూడా ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి దానికి ఒక ప్రవచనం చెప్పేసి ఇవన్నీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే మీరు గమనించండి, అంటే కృష్ణుడు, రాముడు మనం బాగా మమేకం అయిపోయాం. రాజమౌళి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన ఎప్పుడో ఒకసారి చెప్పారు, ఏమనంటే మీరు చూడండి, భారతదేశంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక కృష్ణుడి గుడి ఉండొచ్చు, కానీ ప్రతి 5 కిలోమీటర్లకు రాముడి గుడి ఉంటుంది. మీరు కృష్ణుని ఏమన్నా అంటే ఊరుకుంటారేమో, రాముడిని అంటే ఊరుకోరు అని ఒక మీటింగ్లో ఆయన చెప్పారు. ఇక్కడ మన జీవనంలో ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ గుడి శ్రీ 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 శివరామాంజనేయ దేవాలయం. ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు, ఇంకో 4 అడుగులు వేస్తే ఒక చోట కృష్ణుడు ఉంటాడు, ఇంకో 4 అడుగులు వేస్తే ఇంకో చోట రాముడు ఉంటాడు. రాముడితో, కృష్ణుడితో, శివుడితో మనకి ఆ బంధం ఇప్పుడు వద్దన్నా ఇప్పుడు రాముడిని వ్యతిరేకించేవాడి పేరు కూడా రామారావే. వాడికి ఏదో కమ్యూనిజమో ఇంకో ఇజమో ఎక్కేసేసి అలా వాగేయచ్చు, కానీ పేరైతే అదే ఉంటుంది. ఈ లక్షణం మనకి అంటే ఏదైనా ఒక కామెంటో, లేకపోతే అనుమానమో, లేకపోతే ఒక వాక్య చేయడమో, ఇదంతా మనం కొంచెం క్యాజువల్గా చేసేస్తారు కదా మన వాళ్ళు, లిబరల్గా. ఎందుకు అంటే రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా బెదిరించరు. మీరు గమనించండి, మీరు ఇతర మత గ్రంథాల్లో వాళ్ళ దేవుడు సైకోగా ఉంటాడు, బెదిరిస్తాడు. ఆ బెదిరింపు వలన వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం వాళ్ళకి వాళ్ళ గాడ్ పట్ల భయం మాత్రమే ఉంటుంది. మనకి ఇక్కడ భయం కంటే ఎక్కువ భక్తి, ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ లేకపోతే ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేమంటావా, అలా ఎక్కడైనా మాట్లాడతారండి కదా. భగవంతుని అలా మాట్లాడేసి అంటే అంత లిబర్టీ ఉంది. మీరు ధర్మపురి వెళ్ళారమ్మా, అక్కడ శేషప్ప కవి గారు, ఆయన అయితే తిరుపతి పోయిన నాకు తిండి దొరకదనుకుంటున్నావా, అన్నవరం పోయితే నాకు అన్నం దొరకదనుకుంటున్నావా, శ్రీరంగం పోతే నాకు వసతి దొరకదనుకుంటున్నావా, నాకు దిక్కు లేక నీ దగ్గర పడి ఉన్నాను అనుకుంటున్నావా, ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ అమరుతాయి, కానీ నేను నిన్నే నమ్మి ఉన్నాను, కాబట్టి నీ శంఖం, నీ గద, నీ చక్రం కుదువు పెట్టి అయినను నన్ను పోషింపు. కుదువు పెట్టడం అంటే ఏంటమ్మా, తాకట్టు పెట్టాను. నువ్వు తాకట్టు పెట్టాయి నీ చక్రం, నీ గద, నీ శంఖం, కానీ నన్ను పోషించు. నా పోషణ భారం నీదే అంటే ఇక్కడ దాని అర్థం ఏంటమ్మా, బెదిరించడమా కాదు, స్వామి నేను నిన్నే నమ్మాను స్వామి, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అని చెప్పడం ఆ ప్రేమది. లేకపోతే యశోద కృష్ణుని కట్టేసిందా అంటే కట్టగలరా అండి, భగవంతుని పట్టగలరా? అందుకే ఒక పాటలో చెప్పారు, ఎంత బాగా చెప్పారో. పాత సినిమా అయినా కూడా అప్పట్లో సాహిత్య విలువలు దండిగా ఉండే కదా. ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని, మురిపాలకృష్ణుని, ఎవరు కన్నారెవరు పెంచారు, నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి,
లాలబోసి పాలు బట్టే భాగ్యమబ్బెయ సోదకి ఎవరు కన్నారెవరు పెంచారు నవనీత చోరుని మురిపాల కృష్ణుని ఎవరు కన్నారెవరు పెంచారు.